సో ఒకసారి ఆ పాట ఒకసారి పాడతారా మా ప్రేక్షకుల కోసం? నేను ట్రైన్లోను పోతున్న పిన్నే, నాకు పరిచయమే అయ్యిందే చిన్నే, ఆ విండో దగ్గర ఉందే చిన్నే, నేను చూడగానే ఎగిరిందే చున్నే. ఆ అమ్మాయి చున్ని, ఆ అమ్మాయికి తెలుసా అసలు? అమ్మాయి అదే మేము చాలాసార్లు ఫీల్ అవుతున్నాం. అందుకే ఆ అమ్మాయి ఎవరో మేము క్లారిటీ చూసినా బాగున్నాం. ఓకే, కానీ ఆ అమ్మాయికి ఈ పాట అంకితం అనుకోవడం. కామెంట్లో అంతా మాసే కావాలి అన్నారు. నెక్స్ట్ ఏ సాంగ్ రాశారు? కిలాడి సాంగ్. అది ఒకసారి పాడండి ఒకసారి. చిక్కు బండి దాని దూకుడు ఎక్కువ అండి, అది ఆర్ఎక్స్ బండి, ఇది మా స్పీడ్ అండి. కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. అరే యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎట్లా ఉంటుంది బ్రో? ఈ సాంగ్కి 1,00,000 వచ్చింది, ఆ సాంగ్కి 1,00,000 వచ్చింది. ఓకే, లక్షలు వాళ్ళు లెక్కెట్టుకుంటారు కానీ వెనక్కి మనకి ఎంత ప్రాబ్లం ఉందో వాళ్ళు చూడరు. ఈ సింగింగ్ కెరియర్ ఇదే కొనసాగిస్తారా, లేకపోతే అడిషనల్ గా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? డైరెక్షన్ చేయాలని కోరుకుంది బ్రదర్. ఒక మూవీ స్టోరీ ఉంది. ఓకే, మంచిగా అంటే దాన్ని ఎట్లా షార్ట్ ఫిల్మ్ లాగా? మన శేఖర్ మాస్టర్ గారికి ఒక సాంగ్ రాసిన, అది కంపోజింగ్ అవుతుంది. హాయ్, నేను సత్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్ట గెస్ట్ని తీసుకొచ్చాం. ఎందుకంటే కేఎస్ఆర్ రైటింగ్స్ అంటే ఇది అందరూ మీకు తెలిసిన పేరే. ఎందుకంటే కేఎస్ఆర్ రైటింగ్ అంటే రైటింగు అలాగే సింగింగు అలాగే అన్నీ కూడా ఒక వ్యక్తి చేసుకుంటూ తన స్వతహాగా ఒక సింగింగ్ రంగంలో రాణిస్తూ మన విశాఖపట్నం జిల్లా మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి షణ్ముఖ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పాడే పాటలు, ఆయన రాసే పాటలు ఎలా రాశారు, అసలు ఆయన జర్నీలో ఈ రంగాల్లో రావడానికి గల కారణాలు ఏంటి, ఆయన జర్నీ ఎలా సాగుతుంది, అసలు ఆయన రాసిన హిట్ సాంగ్స్ ఏంటి, ఆయన స్వతహస్తాలతో రాసుకొని పాడే పాట ఏ పాట హిట్ అయ్యి అది ఎంత రీచ్ వెళ్ళింది, దాని నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంది అనే విషయాలు మనం షణ్ముఖ్ అంటే తెలుసుకుని ప్రస్తుతం మనతో షణ్ముఖ్ ఉన్నారు. హాయ్ షణ్ముఖ్. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? ఫైన్ బ్రో. ముందుగా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎందుకంటే మీరు అంతా బిజీ షెడ్యూల్ కాబట్టి ఇప్పుడు అంతా మీ సింగర్ సందర్ది కూడా. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. షణ్ముఖ్, ముందుగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ సింగింగ్ రంగంలోకి రావడానికి గల కారణం, అలాగే నీ రైటింగ్ స్కిల్స్తో ఒక వ్యక్తి సాధారణంగా రైటింగ్స్ మనమే రాసుకొని మనమే పాడడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సో ఎలా రెండింటిని అలా అన్ని విధాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నా? ముందు చెప్పాలంటే బ్రదర్, నేను ఫస్ట్ రైటర్గా ఉందాం అనుకున్నా బ్రదర్. ఓకే, ఆ రైటర్ కంటే నేను మన పల్సర్ బైక్ రమణ ఉన్నాను కదా. ఓకే, రమణకి ముందు ఫస్ట్ రైటర్ నేను. రమణకి మొదటి సాంగ్ అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, అలాగే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో రాసుకు పోసుకు తిరిగి రజని, అలాంటి ఇంచుమించు ఒక 5 సాంగ్స్ రాయడం జరిగింది. అవి మంచి పాపులర్ అయ్యింది. ఓకే, అక్కడి నుంచి అందరూ చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమన్నారంటే, మన వాళ్ళు కూడా పాడుతున్నారు కదా, నువ్వు కూడా ట్రై చేయి అన్నారు. అలా రీసెంట్గా ట్రైన్లో స్టార్టింగ్ మీరు ఒక రైటింగ్స్తోనే రైటింగ్ చేయాలని అనుకున్నారు? రైటింగ్ చేయాలనుకున్నా. ఓకే, తర్వాత మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రైటింగ్తో పాటు మనం సింగింగ్ చేస్తే కానీ మన లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నా. ఓకే, ఫస్ట్ పాట ట్రైన్లో పోతున్న పిండి సాంగ్ పాట మొదలు పెట్టాను. ఓకే, రాయడం జరిగింది. ఆ సాంగ్ ఇంకెక్కడికో తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, పల్సర్ బైక్ రమణకి మీరు రాసే సాంగ్స్ ఎన్ని, అందులో ఏది బాగా సక్సెస్ అయింది? ఏదంటే రాసుకు పోసుకు తిరిగే రజని, అది మీరు రాసిన పాట? నేను రాసింది. ఓకే, ఇంకా అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, ఒక్క పైన ముద్దు పెడితే భలే ఉందిరా, ఓకే, దాని జడకున్న జడగంటలు నేనే కొన్నాను, దాని జడకున్న జడగంటలు నేనే కొన్నాను, అది వేసుకున్న లంగా వాణి నేనే కొన్నాను, అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా. ఆ సాంగ్ నాది ఫస్ట్ టైం బ్రదర్. అది రాసేటప్పుడు నాకు తెలియదు ఎలా రాయాలో కూడా. ఓకే, అలాంటిది ఆ పాట నైట్ 11 నుంచి మార్నింగ్ 4 o'clock వరకు రాయడం జరిగింది. ఓకే, 5:30 కల్లా ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆ స్టూడియోలో ఆ పాట పాడాక నాకు అంత అనుభవం లేదు. ఓకే, అన్న అంతా చూసుకున్నాడు. ఆ సాంగ్ బయటికి రివ్యూ వచ్చిన తర్వాత పాట రాసింది నేనేనా అనిపించి అలాగే ఇప్పటి వరకు ఒక 30 songs దాకా కంప్లీట్ చేశా. ఓకే, ఇప్పుడు మీరు ఓన్గా మీరు రాసుకొని మీరు పాడుతున్నారు? అవును బ్రదర్. మీకు ఇప్పుడు మీ కెరియర్లో సుమారుగా ఒక 40-50 సాంగ్స్ ఉంటాయి మీరు రాసినవి? నేను రాసినవి అయితే మొత్తం టోటల్గా కలిపి ఒక 35 ఉంటుంది బ్రదర్. మీరు పాడినవి
నేను పాడినవి ఇంచుమించు ఒక 10 ఉండొచ్చు. 10 ఉంటాయి. 10లో కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అయితే మాత్రం ట్రైన్లో పోతున్న చిన్ని, ట్రైన్లో పోతున్న పిన్ని సాంగ్ ఒకటి, నెక్స్ట్ మన కిలా 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 అది ఒకటి. దానికంటే కానీ ముందు ఎక్కువగా ఉన్నది ట్రైన్లో పోతున్న పిన్ని. ఆ సాంగ్ రాయడానికి అసలు మెయిన్ బేజం ఎక్కడ పడింది అసలు? మెయిన్ అంటే నేను మన పల్సర్ బైక్ రమణన్న, ఓకే, మన పల్సర్ బైక్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అని మేము ముగ్గురమి ఈ అబ్బాబ్బా పిల్ల కాదు సాంగ్ అప్పుడు ఓకే ట్రైన్లో వెళ్తున్నాం. మన వైజాగ్ ఎక్కాము, నేను వైజాగ్లో ట్రైన్ ఎక్కాను, మన వాళ్ళు విజయనగరంలో ఎక్కారు. ఓకే, మేము వెళ్ళే జర్నీలో నేను రమణన్న ఒక పక్క కూర్చుంటే ఆపోజిట్లో మన పల్సర్ బైక్ సాయి కూర్చున్నాను. ఓకే, మేము మాట్లాడుకుంటే సాయి అన్న ఏమన్నారంటే జస్ట్ ఫన్నీగా అరే ఇటు పక్క రారా అన్నాడు. ఏమంటే అక్కడ అమ్మాయి చూడు బాగుందని మామూలు క్యాజువల్ మాట్లాడుకున్నాం. ఓకే, ఏదో నేనంటే అమ్మాయి మీద ఒక సాంగ్ రాసినా బాగుంటుందని అన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు ఏ సాంగ్ రాస్తామనంటే ఏదో నువ్వు కూర్చుతావు కదా కూర్చోరా అన్నాడు. అనుకోకుండా ఆ టైంలో ఆ అమ్మాయి చున్నీ ఉంటది కదా, చున్నీ గాలికి బయటికి ఎగరడం, ఓకే, వాళ్ళ డాడీ వచ్చి చున్నీ తీయడం, ఇదేదో బాగుందని చెప్పేసి ట్రైన్లో పోతున్న పిన్ని నాకు పరిచయం అయిన చిన్ని అని ఇలాగా జస్ట్ నార్మల్గా డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఒక 4 ఛానల్ అక్కడే వచ్చేసాయి. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమనిసి మాకు ఎందుకు నా అమ్మాయి ఆ టైంకి పింక్ కలర్ డ్రెస్ వేయడం, దానికి మరి ఎలా మ్యాచ్ అవుతుందో చూసుకుని అప్పుడు ఈ పింక్ కలర్ అదే పింక్ డ్రెస్ లో ఉన్న పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే, మాకు తెలియకుండా మేమే ఊహించుకున్నాం నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక రైటింగ్ రాసి దాన్ని ఒక లిరిక్స్గా పెట్టి దానికి ఒక ట్యూన్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అవును సార్, ఎందుకంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, దానికి రైటింగ్ ఒకరు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఉంటారు, ఆ ట్యూన్ చేసేటోళ్ళు ఒకరు ఉంటారు అనమాట. అవును. సో అంత షార్ట్ టైంలో అసలు అది ఎలా సాధ్యపడుతుంది షణ్ముఖ్ గారు? ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి రాయడం అనేది పెద్ద పెద్ద డైరెక్టర్, ఇప్పుడు ఏ సిరివెన్నెలో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు, మేము బీచ్లు చూసి రాస్తుంటాం లేదంటే ప్రకృతిని చూసి సాంగ్స్ రాస్తుంటాం అంటారు కదా. సో ఆ స్థాయిలో మీరు ఆ క్షణం అలా రాయడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే బ్రదర్ ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న ఎదురు మాట్లాడుతున్నారా, మీరు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఓకే నేను ఇక్కడ ఏం జరుగుతుందో కూడా పాట రాసి ఇచ్చేస్తా. అదే నాకు కెపాసిటీ ఉంది. ఆ ట్రైన్లో ఆ అమ్మాయి చున్ని, ఆ అమ్మాయికి తెలుసా అసలు అమ్మాయి? అదే మేము చాలా సార్లు ఫీల్ అవుతున్నాం. ఆ అమ్మాయి ఎవరో మేము క్లారిటీ చూసినా బాగున్నాం. ఓకే, కానీ ఆ అమ్మాయికి ఈ పాట అంకితం అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా నన్ను చూసి పాట రాశారనంటే ఆ పాట అంత హై లెవెల్లో రీచ్ వెళ్ళింది కాబట్టి. అవును. సో ఆ అమ్మాయి కూడా తెలిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అవును, ఆ అమ్మాయికి నేను కూడా మంచి పెద్ద ఫ్యాన్ అయిపోయా, కానీ ఆ అమ్మాయి ఎవరు నాకు కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడ దిగారు ఏంటనేది కూడా తెలియదు. సో బ్యాడ్ లక్. కాకపోతే ఆ అమ్మాయి సాంగ్స్ చూసి ఉంటది, కాకపోతే కానీ ఆ అమ్మాయి నాకు తెలియదు. ఓకే, సో ఒకసారి ఆ పాట ఒకసారి పాడతారా మా ప్రేక్షకుల కోసం? నేను ట్రైన్లోను పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యిందే చిన్ని, ఆ విండో దగ్గర ఉంది చిన్ని నేను చూడగానే ఎగిరిందే చున్ని, ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే, ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే. ఇక్కడ నుంచి ఇలా పాడడం జరిగింది బ్రదర్. నెక్స్ట్ మళ్ళీ ఏం రాయాలో అర్థం కాలేదు. ఓకే, అక్కడ నా మాటకి నేనే ఊహించుకొని ఏదో ఆ అమ్మాయితో మాట్లాడినట్టు ఏదో పరిచయం పెంచుకున్నట్టు ఓకే ఇలాగ స్టోరీ పెడదాం అనుకుని నెక్స్ట్ ఏమేం చేసినంటే మాట మాట కలిపానే పిన్ని నువ్వు ఏ స్టాపులు దిగుతావే చిన్ని, నా నోరు విప్పి అడిగానే పిన్ని నా ఎదురుగానే ఉన్నదే చిన్ని, ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే. అంటే ఈ కథలో మధ్యలో పిన్ని అని ఎందుకు పెట్టానంటే నా ప్రాబ్లం మా పిన్నికి చెప్పుకుంటున్నా, సాల్వ్ చేస్తున్నా మా పిన్నితోటి. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే మరి చిన్ని నాకు ఎవరో తెలియదు కదా, మాట మాట కలిపేశాను. నెక్స్ట్ అమ్మాయి నాకు నెంబర్ కావాలి కదా మరి. ఓకే, అందుకనే సెల్ నెంబర్ అడిగాను పిన్ని అరే కొల్లియాలో చేసింది చిన్ని, నేను సైలెంట్గా ఉన్నానే పిన్ని మరి మీద మీదకొస్తుంది చిన్ని, ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే. ఇప్పుడు పిన్ని అనే క్యారెక్టర్ వచ్చింది కదా ఇందులో, అక్కడ ఎవరు ఉన్నారా పిన్ని అంటే? అదేని ఇమాజినేషన్ సాంగ్ అంటే అమ్మాయిని చూసి మీరు రాశారు పాడారు. అవును, ఆ పిన్ని అనే క్యారెక్టర్ అట్లా వచ్చింది. ఆ పిన్ని అంటే నాకు చిన్ని రైమింగ్ కోసమని పెట్టుకున్నా. ఓకే, చిన్ని పిన్ని అది నేను పార్ట్ 2 రాద్దాం అనుకున్నా కాబట్టి
దానికి బన్నీ సిచ్యువేషన్ బాగుంటుంది అని చెప్పేసి చిన్ని పిన్ని బన్నీ మీద కదలాలని ఒక కోరిక. ఓకే, అంటే నేను మళ్ళీ వాళ్ళ పిన్ని గారు లేదా మీ పిన్ని గారు కంటే అక్కడ ఎవరు అంటే నేను మా పిన్నికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను. అదేలే. అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఎంత పబ్లిసిటీ అయింది, జనాల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ని నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే డీజే సాంగ్స్లో, లేదనుకుంటే ఫంక్షన్స్లో, లేదనుకుంటే చాలా మంది ఆ పిన్ని అంటే ఆ స్టేజ్ ఉన్న చాలా మంది కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. సో రెగ్యులర్గా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గట్టా వింటూ ఉంటారు అనమాట. మీరు అలా ఎక్కడైనా ఫస్ట్ టైం మీరు విన్న చోట ఏదైనా మీకు గుర్తుందా? అంటే చాలా చోట్ల వింటారు జనరల్గా. మీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు పబ్లిక్లోకి వెళ్ళాక పలానా ప్రోగ్రాంలో ఆ సాంగ్ ఎంజాయ్ చేశారు, డాన్స్లు వేశారు అనేది మూమెంట్ ఏమైనా ఉందా మీకు? నేను సాంగ్ పాడినప్పుడు నా సాంగ్ డ్యాన్స్ చేసిన మూమెంట్ విన్నాను బ్రో. సాలూరులో విన్నాను నేను. ఓకే, ఎలా అంటే నేను మా ఇంటికి వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు సాంగ్ వినిపిస్తే వాళ్ళ మధ్యలో నేను నిలబడ్డా. ఓకే, కానీ పాడింది నేను వాళ్ళకి తెలియదు. ఓకే, అప్పుడు తెలియదు. ఓకే, పాట పాడింది నేను తెలియదు. నా పక్కనే ఈ పాట ఎవరో బాగానే పాడారు, బాగుంది, ఇది మంచి హిట్ అవుతుంది, పక్కన టాక్ వస్తుంది, ఈవిలో కూడా మంచి మూమెంట్ డాన్స్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు నేను చెప్తే బాగోదు కదా, ఈ పాట పాడింది నేనండి. అంటే ఈ సాంగ్కి లక్షల వ్యూస్ వచ్చాయి అనమాట. అవును బ్రో. నీ కెరియర్ లో నీకు బెస్ట్ ఆఫ్ ద సాంగ్ 1.5 crore అదే క్రోర్స్ లో వచ్చాయి. సో ఒక టాప్ లెవెల్లో ఉన్న సాంగ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న సాంగ్ ఏంటి? నెక్స్ట్ ఆ పాట అయిన తర్వాత అది ఫస్ట్ సాంగ్ కదా? అది ఫస్ట్ సాంగ్. రెండో సాంగ్ ఒక ఫోక్ సాంగ్ రాయడం జరిగింది. అంతే, అంత మాసిగా వెళ్ళకుండా రాయి రాయే మరదల పిల్ల రాజుగారి తోటకు మల్లా, రాయి రాయే మరదల పిల్ల రాజుగారి తోటకు మల్లా, నువ్వు వస్తే పని మానే ఉంటా, రాయి రాయే మరదల పిల్ల నువ్వు వస్తే పని మానే ఉంటా, రాయి రాయే మరదల పిల్ల. ఈ సాంగ్ రాయడం జరిగింది బ్రదర్. మొన్న ఫాలోవర్స్ కి కొంచెం ఎందుకో ఎక్కనట్టు ఉంది. ఓకే, వాళ్ళ కామెంట్లో అంతా మాసే కావాలి అన్నారు. కామెంట్స్ లో ఓకే అన్న మాస్ సాంగ్స్ కావాలని అడిగారు. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ రాశారు? కిలాడి సాంగ్. అది ఒకసారి పాడండి ఒకసారి. ఎందుకంటే మీతో పాటలు రాయడం అది కనబడుతుంది మీ టాలెంట్, కానీ వాయిస్ మాత్రం చాలా నీట్గా ఒక ఫోక్ సాంగ్స్ ఎలా ఉండాలి, ఒక సింగర్కి ఎలా ఉండాలి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆ పాట పాడండి. కిలాడి పార్ట్ 2 సాంగ్ ఎలా ఉంటదంటే, నేను అది రీసెంట్గా ఎలా రాశానంటే, మన మధురవాడలో మన గాయత్రి కాలేజ్ ఉంది కదా, నేను వెహికల్ మీద వెళ్తే మన అపార్ట్మెంట్ అంటే బాలకేన్ అంట. నేను నైట్ ఈవెంట్కి నేను బయలుదేరి వెళ్తున్నా. ఓకే, బాలకేన్ నడుస్తున్నారు బుక్స్ చదువుకున్న అమ్మాయి, ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయి ఎవరు. ఓకే, అప్పుడు మామూలు నైట్ డ్రెస్ వేసుకుంటారు కదా, నైట్ ర్యాక్ లాగా. నువ్వు వేసిన నైట్ జీను చూసిన నైట్ నేను బాలకేన్ లో ఉన్న పిల్ల నువ్వు నాకు నచ్చినావులే అని ఇలా పెట్టాను. కానీ అర్ధరాత్రి చదువుతుంది కాబట్టి ఎందుకో అక్కడ అది ఓకే. అక్కడ నుంచి మరి ఇంకేం చేయాలి అర్థం కాక, నువ్వేసినావే నైట్ జీను చూసినాను నైట్ నేను బాలకేన్లోను పిల్ల నువ్వు నాకు నచ్చినావులే, చిక్కు బండి దాని దూకుడెక్కువండి, అది RX బండి ఇది మా స్పీడ్ అండి, కిలాడి నేను ప్రేమించిన పిల్ల మరి కిలాడి, అరే కిలాడి నేను ప్రేమించిన పిల్ల మరి కిలాడి అని ఇలా రాయడం జరిగింది బ్రదర్. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని చూసారు బాల్కనీలో, అంటే మనిద్దరం నోటు మాట చెప్పుకోవడం ఈజీగా ఉంటుంది. అవును, ఆ ట్యూన్ తీసుకురావాలనేది కొంచెం టాస్క్ తో కూడుకుంటుంది, చాలా కష్టం. దాన్ని ఎలా తీసుకురావాలి అంటే ఇప్పుడు సినిమా సాంగ్స్ వేరు, ఫోక్ సాంగ్స్ వేరు, మాస్ సాంగ్స్ వేరు, క్లాస్ సాంగ్స్ వేరు. ఇప్పుడు మీ టైప్ ఆఫ్ సాంగ్స్ రావాలంటే ఆ ట్యూన్ వేరే లెవెల్లో ఉండాలి. అది అవును. ఇప్పుడు మీరేం చూసారు అంటున్నారు, అమ్మాయిని చూసాను నడుచుకుంటూ వెళ్తుంది, చదువుతుంది, టైం నైట్ 11:30 అలా అని చెప్తున్నారు. సో ఆ సాంగ్కి, ఆ రైమింగ్కి ఆ ట్యూన్ తీసుకురావాలంటే కొంత ఉండాలి. సో ఆ సాంగ్కి ఈ ట్యూన్ ఇప్పుడు కిలా ఆ ట్యూన్ రావాలంటే కొంత ఇది ఉంటుంది. అది ఎలా తీసుకొచ్చారు మీరు? అంటే నాకు స్టార్టింగ్ వచ్చేటప్పుడు బాల్కెన్ వచ్చినప్పుడు నువ్వు వేసినావే నైట్ జీను చూసిన అది వచ్చేసింది నాకు. ఓకే, ఈ చిక్కు బండి ఎలా వచ్చిందంటే ఆ ట్యూన్ బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ కన్నా ఈ చిక్కు బండి అనే ట్యూన్ దీనికి హైప్ ఉందన్నమాట. సో ఆ ట్యూన్ ఎలా వచ్చింది మీకు? అది నెక్స్ట్ నేను కూర్చొని ఇంటికాడ ఒక 4-5 చరణాలు ట్యూన్లు తీసుకుంటా. దీనికి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని ఈ సాంగ్ లో ఉండేది ఇంకో సాంగ్ లో పెడతా, ఆ సాంగ్ లో ఉండేది ఈ సాంగ్ సెట్ చేస్తా, అలా సెట్ చేసుకుంటా. మీరే జడ్జ్ చేసుకుంటారు నేనే సాంగ్ కి ప్రతి సాంగ్ నేనే రైటింగ్, నేనే శాఖకరణ, నేనే సింగింగ్. అంటే మీరు ఇంత రైటింగ్ ఇంత పాట పాడుతున్నారు, మీరు ఏం చదివారు ఒకసారి చెప్తారా? ఎందుకని అడుగుతున్నానంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం కదా. ఒక రైటింగ్ స్కిల్స్ కావాలన్నా, ఒక సింగింగ్ స్కిల్స్ కావాలన్నా బేసిక్గా చదువు ఉండాలి. సో ఒకసారి మీ ఒక ఎడ్యుకేషన్ ఎలా? నాది ITI మన కంచరపాలెంలో చేసిన. ఓకే, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ITI అయిపోయింది. డిగ్రీ మన బీకామ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కట్టాను. ఓకే, అది కూడా కంప్లీట్ అయిపోయిందా? ఎక్కడ చదివారు డిగ్రీ?
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మన ఏఈలో ఏఈలో కట్టాను, ఓకే అది కూడా కంప్లీట్. ఓకే. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఈ డిజిటల్ మీడియాలో అనేది చాలా పెద్ద టాస్క్ అది. అంటే అందరూ సక్సెస్ అవుతారా లేదా అనుకుంటే చెప్పలేం, చాలా మంది ఫెయిల్యూర్స్ కూడా ఉంటారు అనమాట. సో అలాంటి రిస్క్ జోనర్లోకి షణ్ముఖ్ ఎందుకు వచ్చిందంటే, అంటే ఇప్పుడు బీటెక్ ఇది డిగ్రీ చదువుకొని ఉద్యోగమో లేకపోతే ఏదో జాబ్ చేసుకుని మన లైఫ్ అంటే మనం అంటే లైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును. సో అట్లాంటిది ఇలాంటి సాంగ్స్ ఇలాంటి సింగింగ్ అంటే పెద్ద టాస్క్ అది. అవును. అది అటా ఇటా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లాంటి రిస్క్ జోనర్లోకి ఎందుకు వచ్చారండి షణ్ముఖ్కి? అట్టా ఇట్ అంటే మనకి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఒక టాస్క్ ఉన్నది మనకి. ఎందుకంటే మనకి 21 ఇయర్ వచ్చినంత వరకు మనకి అమ్మ నాన్న ఎలా పెంచారంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడం, మనం మామూలు సినిమాలకి సెకండ్కి వెళ్ళడం రావడం. ఓకే. ఒక 22 వచ్చేసరికి అర్థం కాలేదు, ఫ్రెండ్స్ అందరూ నేను అక్కడికి వెళ్ళిపోతాను జాబ్కి, ఇక్కడికి వెళ్ళిపోతాను, లాస్ట్ మిగిలింది మన మక్కలమే. ఓకే. ఆ టైంలో ఏంటి అర్థం అవ్వలేదు. ఒక్కొక్కరు ఏంటంటే నాకు అక్కడ జాబ్ వచ్చింది అంటారు, ఇక్కడ జాబ్ వచ్చింది అంటారు. ఓకే. నా ఫీలింగ్ ఏంటంటే మరి మీరు జాబ్కి వెళ్ళాలి, జాబ్ చేసిన ఆల్రెడీ చేసి వాళ్ళ టైం మీద మనం వెళ్ళినా కూడా మనకి ఏ జాబ్ చేశారు? అది మిషన్ ఆపరేటర్ చేసా ఫెనస్టర్లో. ఓకే. యూపీవీసీ విండోస్ తయారు చేస్తుంది, విండోస్ మిషన్ ఆపరేటింగ్ చేసిన. అక్కడ నాకు ఈ ఫీల్డ్ మీద కొంచెం టచింగ్ ఉండడం బట్టి నాకు లీవ్స్కి అన్నిటికి ఇబ్బంది అవ్వడం వల్ల మనోడు సరిగ్గా జాబ్ చేయట్లేదని తీసి పారేయడం. ఓకే. మనకేంటంటే ఇక్కడ ఇది కావాలి అది కావాలి అనుకున్నాం, బ్యాలెన్స్ చేయడం కష్టం కష్టం. అక్కడ తమ్మ పెట్టారు, మనం వాళ్ళ తమ్మకి మన తమ్మకి సెట్ అవ్వదు అనేసి నేను ఇప్పుడు మానేస్తానని చెప్పాను. మానేస్తానని చెప్పిన వాళ్ళు మానేమనాలి, మనల్ని ఉండున్నాను ఇండైరెక్ట్ చెప్తారు, మీకు అర్థమైపోయిందా మనోడు మనము అక్కడ మరి పనికిరామండి. ఓకే. ఇప్పుడు ఈ డిజిటల్ రంగం బాగా సాఫీగా అవుతుందా? బాగుందా మీకు? హ్యాపీ బ్రో. ఇప్పుడు ప్రెసెంట్ మన శేఖర్ మాస్టర్ గారికి ఓకే ఒక సాంగ్ రాసిన, అది కంపోజింగ్ అవుతుంది. ఓకే. మొన్న రీసెంట్గా పాడి వచ్చిన కూడా అది రికార్డ్ అయ్యిందా? రికార్డింగ్ అయిపోయింది. ఓకే. అది మన శేఖర్ సార్కి రికార్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. ఓకే. ఈ మధ్యనే మొన్న ఇచ్చారు, ఒక 20 days అవుతుంది. యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎట్లా ఉంటుంది బ్రో? అది మీకు తెలియదు బ్రో. అంటే జనరల్గా ఇప్పుడు ఒక సాంగ్కి ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది, లేకపోతే ఒక సాంగ్ ఒక ఉంటుంది. ఇప్పుడు హైయెస్ట్ టాప్ ఉన్న సాంగ్కి మీకు ఎంత వచ్చి ఉంటుంది రెవెన్యూ? రెవెన్యూ మనకు వస్తుంది బ్రో. మ్యాక్సిమం ట్రైన్లో పోతున్న పిన్ని సాంగ్కి ఏమిటంటే మ్యాక్సిమం వచ్చింది ఒక 3-4 lakh దాకా వచ్చింది. ఓకే. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు. ఓకే. కానీ నెక్స్ట్ వచ్చిన సాంగ్స్ హిట్ అయ్యో ఫట్ అయ్యో వాళ్ళకి అనవసరం. అంటే మనం ఏ సాంగ్ రిలీజ్ చేస్తే ఆ సాంగ్కి ఓకే ఈ సాంగ్కి 1,00,000 వచ్చింది, ఆ సాంగ్కి 1,00,000 వచ్చింది. ఓకే. లక్షలు వాళ్ళు లెక్కెట్టుకుంటారు కానీ వెనక్కి మనకి ఎంత ప్రాబ్లం ఉందో వాళ్ళు చూడరు. బ్యాక్ డ్రాప్ కష్టాలు బోల్డ్ ఉంటాయి. కష్టాలు ఉంటాయని తెలియదు. చాలా మంది కష్టపడాలి. అవును. ఒక సాంగ్ అనేది చాలా ఎడిటింగ్ అవ్వాలి, దాన్ని అన్ని అంతా ఎక్స్పెండిచరే కావాలి. మనం ఏంటంటే ఒక సాంగ్కి ఒక 20,000 అనుకుని వెళ్తాం బ్రో, ఒకసారి 40,000 అయిపోద్ది. ఓకే. ఇప్పుడు ట్రైన్లో పోతున్న పిన్ని సాంగ్ నేను ఒరిస్సాలో చేయించాను. ఓకే. అది 22,000 అయిపోయింది. 22,000 సాంగ్ అయిపోయింది. ఎడిటింగ్ అంతా అయిపోయింది. 22,000 ఆ సాంగ్ అయిపోయింది. నాకు ఒక 4 lakh దాకా వచ్చింది. ఓకే. నేను తర్వాత వచ్చిన సాంగ్స్ ఒక సాంగ్కి 40,000 30,000 వచ్చిన సాంగ్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల నాకు మ్యాక్సిమం వస్తే ఒక 5,000 కూడా వచ్చి ఉండదు ఉండదు తెలియదు కొన్ని సాంగ్స్. సో ఎట్లా అంటే అది హిట్ అయ్యి దాని రీచ్ వెళ్ళిన బట్టే వస్తుంటాయి. అవును, రీచ్ అయిన బట్టి వస్తుంది. సో ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ ఏమైనా ఈవెంట్స్కి వెళ్తుంటారా జనరల్గా? అంటే ఇప్పుడు సింగర్స్కి ఎలా ఉంటుంది అంటే చాలా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి అనమాట. సో మీరు అట్లా ఏమైనా వెళ్తుంటారా? నేను ఈ సాంగ్స్ వచ్చాక నేను బోల్డ్ సఫర్ అయ్యాను కూడా బ్రదర్. నేను ఓన్గా ఒక ఛానల్ పెట్టడం, దాని మీద కొన్ని అటాక్లు చేయడం. ఓకే. అది నా ఫ్రెండ్ కూడా తెలుసు. అంటే ఏంటి అటాక్లు అంటే ఏంటి? అలా అంటే ఫేక్ స్ట్రైక్లు కొట్టడం. ఓకే. ఇలాంటి కొట్టడం చేశారు. ఆ టైంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను. నన్ను అప్పుడు ఆదుకునే వ్యక్తి ఎవరున్నారంటే మన వైజాగ్ ఈవెంట్స్ బాలు రైడర్స్ ఈవెంట్ ఉన్నారు కదా. ఓకే. బాలు అన్నయ్య గారు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికైతే ప్రతి ఒక్కరు కూడా మన డి పండన్న, కండక్టర్ జాన్సక్క, రమేష్ మాస్టర్ గారు, వీళ్ళందరూ కొలీగ్స్ బాగా సపోర్టింగ్. ప్రతి ఒక్కదానికి కూడా నాకు సపోర్ట్ చేస్తారు బాగా. ఓకే. ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తే మీరు ఓన్గా వెళ్తారా లేదంటే వేరే వాళ్ళతో ఎవరు వెళ్తారు? నేను ఓన్గా కొన్ని రేల ఆడుతా ఈవెంట్స్. ఓకే. కొన్ని రేల ఆడిన ఓన్ ఈవెంట్స్ ఉన్నాయి. అవి వస్తే అవి ఆడుతా, లేదనుకుంటే మన బాలు రైడర్స్ బాల్ అనేది వెళ్తాయి ఎక్కువ. ఇప్పుడు మీరు రాసే పాటలు అంటే ఇప్పుడు KSR రైటింగ్స్ అనేది మీ ఛానల్. అవును. సో మీరు రాసే సాంగ్స్లో నేను అత్యంత వరస్ట్గా రాసిన సాంగ్ అని అంటే ఏది చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఒక 20-30 సాంగ్స్ రాసామంటే ఇప్పుడు మీరే చెప్పారు ఒక సాంగ్కి 4 లక్షలు వచ్చింది, ఒక సాంగ్కి 5 లక్షలు వచ్చిందని. సో దాని లోపల ఎట్లా మీరు గ్రహిస్తుంటారు? ఇప్పుడు ఇది రీచ్ అవ్వలేదు, సో ఇట్లా మార్చుంటే బాగుండేది, లేకపోతే ఈ లిరిక్స్ మార్చుంటే బాగుంటుంది అనేది ఏమైనా ఉందా? నేను అలా ఎందుకంత ఫీల్ అవ్వను బ్రదరు.
ఇప్పుడు నేను ఒక సాంగ్ రాసానంటే నేను ఎవరికి రాసినా నేను బాగా రాయాలని కోరుకుంటాను, ఎందుకంటే నాకు పేరు రావాలి కాబట్టి. ఓకే. అలాంటి నా ఛానల్కి వచ్చి నేను ఇంక దానికి డబ్బులు ఆలోచిస్తా. ఓకే. ఎందుకంటే ఒక సాంగ్ని కొట్టాలంటే నేను ఇంకా నా సాంగ్ నేనే కొట్టుకునే నా ఫీలింగ్ ఉంటుంది. అలా కాబట్టి నాది ప్రతి సాంగ్ హైలైట్గానే ఉంటుంది. కానీ ఈ రోజు కొట్టకపోయినా రేపు కొట్టదని ఒక నమ్మకం అంతే. అఫ్ కోర్స్ మనం ఏదంటే పాజిటివ్ ఏదైనా రాస్తాం, బాగా రావాలి ముందు సాంగ్ కన్నా ఈ సాంగ్ ఇంకా హైప్ రావాలి అనేది దాంతో రాస్తాం అనమాట. మరి రీచ్ ఎందుకు వెళ్ళట్లేదు? రీచ్ అంటే అదే అర్థం కాలేదు. ఇప్పుడు మీ కంటెంట్లో వస్తుంటే ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్లో ఆ సాంగ్ అంటే అది నచ్చింది జనాలకి, అంత రీచ్ వెళ్ళింది. సో వెళ్ళని సాంగ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే నేను ఒక తప్పు చేశాను బ్రదర్. ఏంటంటే చాలా మంది మాస్ పాటలు ఎక్కువ రాస్తాను అని చెప్పేసి క్లాస్ పాటలు రాయడం జరిగింది. అది నా మెయిన్ తప్పు. ఓకే. మాస్ పాట రాస్తే అది మ్యాక్సిమం 100K రీచ్ అవుతుంది. ఓకే. కొన్ని నేను అంటే జానర్ మార్చే కొంచెం ప్రయోజనం చేసి నేను చాలా చేసేసాను. ఓకే. ఇప్పుడు ఎలా అంటే అందరూ పెద్ద పెద్దలు అంటారు కాబట్టి ఒక తాగుబోతుల గురించి రాసిన, ఓలు పెళ్ళమా నువ్వు బాధపడకలే అడుగు మీద కోటరున్నది, ఓలు పెళ్ళమా నువ్వు బాధపడకలే అడుగు మీద కోటరున్నది, నేను కోటరేసుకుంటానే కేకలేడుతుంటనే కోటరేసుకుంటానే కేకలేడుతుంటనే అడ్డు చెప్పున్నావు అంటే తలుపులేసుతుంటనే నీ ముద్దు పేరు మరి కోమలే ఒకటయ్యామంటే ఫ్యామిలీ, నీ ముద్దు పేరు మరి కోమలే ఒకటయ్యామంటే ఫ్యామిలీ. అంటే ఈ కొంచెం ఐటమ్ సాంగ్ జోనర్ రావడం ఓకే అది కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. అంటే మీరేమో బుక్స్ గట్ట ఏం చదువుతారు ఎక్కువ? లేదు అసలు నాకు చదివంటే నేను ఇంట్రెస్ట్. అంటే మీ సాంగ్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని రైమింగ్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు కోడల అటుకు మీద కోడలని ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటిది ఎట్లా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ బుక్స్ మనం చదివితేనే కానీ మనకు అంత ఈజీగా రాదు. సో అలానే మీరు పెద్దగా చదువుకోకపోయినా మినిమం డిగ్రీగా చదువుకున్నారు కాబట్టి సో ఈ రైటింగ్స్ ఇప్పుడు ఈ లిరిక్స్ ఏమైనా ట్రై చేస్తారా రాసేటప్పుడు ఏమన్నా? అంటే నేను రైమింగ్ చూసుకుంటా బ్రదర్, రైమింగ్ చూసుకుంటా. ఇప్పుడు మీరు పాడిన పాట ఏముంది, కోడల అడుగు మీద కోడల అని, అది కొంచెం రైమింగ్ సెట్ అవుతుంది అనమాట. నేను రాసే ప్రతి సాంగ్కి రైమింగ్ కావాలని నాకు ఆశగా ఉంటుంది. మీరు రాసిన సాంగ్లో కష్టపడి రాసిన సాంగ్ ఏది మీ రైటింగ్స్లో? నేను కష్టపడి రాసింది రాసుకు పూసుకు తిరిగే రజని. అది ఎంతసేపు పట్టింది రాయడానికి? అది నాకు ఇంచుమించి ఒక 5 days పట్టింది అన్న. 5 days పట్టింది. అరగంటలో రాసిన సాంగ్ ఉంది, 5 నిమిషాల్లో రాసిన సాంగ్ ఉంది. ఇప్పుడు నేను రాసిన 30 songs కూడా మహా అయితే ఒక 1 hour. ఆ ఒక్క సాంగ్ కూడా 5 days పట్టింది. ఓకే. పల్సర్ బైక్ రమణకి మీలాగా పెద్ద అంటే మీతో పాటుగా ఉండే ఒక సింగర్, అవును, ఆయన రేలా కూడా చేస్తుంటారు అనమాట. అలాంటి ఆయనకి మీరు ఎన్ని సాంగ్స్ రాసి ఇచ్చారు? అన్నయ్యకి ఒక 6 దాకా రాసి ఉంటాను. అప్పుడు మీరు స్టార్ట్ చేయలేదు సింగింగ్? లేదు లేదు, అప్పుడు రాసేటప్పటికి. ఓకే. ఆయనకి రాసిన 6 songs లో మీకు నచ్చిన బెస్ట్ సాంగ్ ఏదంటే? బెస్ట్ సాంగ్ అయితే అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా. ఓకే. అది ఆయన పాడారా? అది ఆయన పాడారు. అది ఒకసారి మీరు పాడండి. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, దాన్ని బొగ్గ పైన ముద్దు పెడితే భలే ఉందిరా. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, దాన్ని బొగ్గ పైన ముద్దు పెడితే భలే ఉందిరా. దాన్ని జడకున్న జడగంటలు నేనే కొన్నాను, దాన్ని జడకున్న జడగంటలు నేనే కొన్నాను, అది వేసుకున్న లంగవాణి నేనే కొన్నాను. అబ్బబ్బిది పిల్ల కాదు పనస పండురా, దాన్ని బొగ్గ పైన ముద్దు పెడితే భలే ఉందిరా. అయ్యబాబోయ్ పిల్ల దాన్ని చూడకుంటే ఎల్లా, నేను ఆగలేని పిల్ల. అయ్యబాబోయ్ చిన్నదాయి నెమల కన్నులున్నదాయి, అయ్య బాబు చిన్నదాయి నెమల కన్నులున్నదాయి. చిన్నదానిపైన మరి మోజు పుట్టే నాకు, 3 మూల మల్లె పూలు తీసుకొస్తా నీకు. ఓలమ్మే మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నారమ్మే, ఓలమ్మే మీ మమ్మీ నా కోసం నిన్ను కన్నారమ్మే. నైస్ అమ్మక్ గారు. అంటే జనరల్గా మీరు మీ సాంగ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కక్ష ఉందా మీకు? లేదు బ్రో. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ మీద కక్ష ఏమలేదు, కానీ ఇప్పుడు సపోజ్ బ్రదర్ నా మీద నేను రాసుకుంటే చూస్తాను, బోల్డ్ ఉన్నాయి. అలాగే అవును, ఎవరు చూడరు కూడా. ఆడపిల్లలు ఏమో చెప్తుంటారా ఏంటి అన్నయ్య లేదా ఏంటి ఇలా మా మీద రాస్తున్నాను కానీ, లేకపోతే వాళ్ళు చెప్పినని నేను వేరే రాశాను కూడా. ఒక తాగుబోతు సాంగ్ రాశారు, నాకు చెప్పారు కొంతమంది లేడీస్. ఓకే. సేమ్ ఇలా అని అడిగారు క్వశ్చన్, అన్న అంతా అమ్మాయిలకే టార్గెట్ చేసి మీరు పాటలు రాస్తున్నారు, ఒకసారి అబ్బాయిల మీద రాయొచ్చు కదా, ఆడవాళ్ళకి కూడా బాధలు ఉంటాయి కదా అన్నారు. అప్పుడు ఆ తాగుబోతు సాంగ్ రాసిన. ఓకే. ఈ షణ్ముఖ్ గారికి ఏంటంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే లవ్ స్టోరీ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, అన్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు? అది చాలా లేదు బ్రదర్. అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని
వాళ్ళు వర్ణించడం కూడా అంత ఈజీ కాదు. అవును. ఎందుకంటే ఆడపిల్లలు చాలా సాఫ్ట్గా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ట్రైన్లో సాంగ్ ఎంత సాఫ్ట్గా మీరు రాశారు అంటే అది ప్రాక్టికల్గా మీరు చూసారు కాబట్టి రాశారు కాబట్టి అది ఓకే. ఇప్పుడు ఇప్పుడు పాడిన సాంగ్ అంటే కొంచెం ఎటకారంగా ఉండాలి. అవును. సో వాళ్ళు హట్ అవుతుంటారు కదా. సో అట్లాంటిది మీకేమైనా ఫేస్ చేశారు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా అంటే ఇలా చేశారు ఇలాగ ఎందుకు రాస్తున్నారు అని ఏమైనా అడిగారు? అలా ఏం అడగలేదు, కానీ ఇంకా ఇందులో కొద్దిగా బాగా ఆలోచిస్తే మంచి డెప్త్ వస్తుంది అన్నారని ఇలా చెప్పడం బాగా చెప్తారు. ఓకే. మనం రీసెంట్గా ఒక మంచోడు ఒక సాంగ్ అని రాశాను తాగుబోతుల గురించి. అంటే అబ్బాయిల మీద రాయమంటే రాశాను. దానికి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఏది ఆ సాంగ్? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే, మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే, పొద్దు పోతే వస్తాడమ్మా క్వార్టర్ బాటిల్ తెస్తాడమ్మా, ఫ్రిడ్జ్లో వాటర్ తీస్తాడమ్మా, టేబుల్ మీద పెడతాడమ్మా, ఖాళీ గ్లాసు తీస్తాడమ్మా, గొంతులు మందు వేస్తాడమ్, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే. అంటే వాడు పొద్దుగల బయట పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఓకే నాయన నువ్వు బయటని తాకంటే ఇంటికి వచ్చి తాగుతాడు. కొంత తాగినోడు నాడంగా తాగడు. ఓకే. కర్రీ ఏంటని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఒక వంకాయ చిక్కుడుగా ఉన్నాం అనుకోండి, దానికి నేను ఎలా రాశానంటే అమ్మ వంకాయ కూర వండానమ్మ, వంగో పెట్టి కొట్టాడమ్మ, చిక్కుడుకాయ వండానమ్మ, చిరాకు పడుతూ ఉన్నాడమ్మ, తోటకూర వండానమ్మ, తలుపులు వేసి తిన్నాడమ్మ, మటన్ కూర వండానమ్మ, మటన్ వేసి తిన్నాడమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే. అంటే ఒక దగ్గర బంధం చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించాలని ఆ పాట రాశాను. ఆ మటన్ అది ఒకసారి పాడండి. ఆ వంకాయ కూర వండానమ్మ, వంగో పెట్టి కొట్టాడమ్మ, చిక్కుడుకాయ వండానమ్మ, చిరాకు పడుతూ ఉన్నాడమ్మ, తోటకూర వండానమ్మ, తలుపులు వేసి తన్నాడమ్మ, మటన్ కూర వండానమ్మ, మటన్ వేసి తన్నాడమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే. అంటే ఒక కూతురు తల్లికి చెప్తుంది, నువ్వు అనవసరం నాకు వాడు వద్దంటే నువ్వు వాడికి ఇచ్చావు, ఇప్పుడు వాడు చూడు ఎలాగేయడని. నెక్స్ట్ అయినా తమ్ముడు కొడుకుని ఇచ్చింది. అమ్మ అల్లుడు మంచోడు అన్నావమ్మ, తమ్ముడు కొడుకు అన్నావమ్మ, మురిసి ఇచ్చావమ్మ, సారిని ఎంతో పెట్టావమ్మ, కట్నం తక్కువ అయిందని ఎదురు పరుగు తీసాడమ్మ, మంచోడని ముంచే మొగుడికి ఇచ్చావే. అంటే కట్నం తక్కువైందని పరువు తీసాడని ఈదులో పెట్టి లాగాడు. ఓకే. అంటే ఇప్పుడు మీరు రాసిన పాటలు ప్రాక్టికల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, కానీ ఎట్లాంటివి రాస్తే అందరికీ నచ్చకపోవచ్చు. అవును. మీరు అన్నట్టు కొన్ని మాస్ సాంగ్స్ పాడి లేదంటే కొద్దిగా డిఫరెంట్ టైప్లో ఆ జోనర్లో సాంగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాయి అనమాట. సో అంటే మీ యొక్క ఈ సింగింగ్ కెరీర్ ఇదే కొనసాగిస్తారా లేకపోతే అడిషనల్గా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? డైరెక్షన్ చేయడానికి కోరుకుంది బ్రదర్. ఒక మూవీ స్టోరీ ఉంది. ఓకే. మంచిగా అంటే మీ దగ్గర స్టోరీ ఉంది? స్టోరీ ఉంది. ఓకే. అంటే దాన్ని ఎట్లా షార్ట్ ఫిల్మ్ లాగా లేకపోతే? షార్ట్ ఫిల్మ్ కాదు, డైరెక్ట్ మూవీ అనుకుంటున్నాను. మూవీ డైరెక్ట్ చేయాలని మరి పెద్ద అంటే నేను ఎలా అనుకుంటానంటే నా కథకి నేను డైరెక్టర్ పూరిజాన్ అది పెట్టుకొని సార్కి ఒకసారి వినిపించి ఓకే కథ చెప్తే వాళ్ళకి నేను ఇవ్వడము, నేను కొన్ని చెప్తాను, అలా చేద్దామని నాకు ఒక కోరిక. ఇప్పుడు సాధారణంగా ఈ సింగర్స్ మామూలు ప్రైవేట్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ పాడే సింగర్స్కి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి స్టేజెస్ కూడా కొన్ని ప్లాట్ఫామ్గా ఛాన్సెస్ వస్తున్నాయి. మీకు ఎలా ఏమైనా ఛాన్స్ వచ్చిందా? శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ ట్రైన్లో పోతున్న పిన్ని సాంగ్ పాడాను బ్రదర్. మీరు పాడారు? ఓకే. ఎలాంటి సాంగ్ కూడా పాడడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా సాంగ్స్ మనం పాడుతుంటాం, అవి రీచ్ వెళ్తుంటాయి, మనకి కాస్త కోస్త పేరు తెస్తుంటాయి అన్నమాట. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మనకి ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళు? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు వెళ్ళారు, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, మిమ్మల్ని అక్కడికి ఎలా తీసుకెళ్ళారు, అదేంటి ఆ ప్రాసెస్ ఏంటి? నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మన డైరెక్టర్ శేష అన్నగారని కాల్ చేసి, తమ్ముడు ఇలా అనుకుంటాను ఏమైనా వీలైతే రాగలరంటే తప్పకుండా అని చెప్పాను. ఓకే. వెళ్ళడం అయింది, షూట్ చేయడం జరిగింది, బాగా సపోర్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య ఇంకొక కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అందులో కూడా మనము సెలెక్ట్ అవ్వడం జరిగింది, అది కూడా ఇంకా అవుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా మీకు ఏమైనా డిఫరెంట్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? డిఫరెంట్ సాధారణంగా ఇప్పుడు మనం యూట్యూబ్లో పాడుతాం, జనాలు చూస్తారు. ఓకే. మనం ఒక హైదరాబాద్ లాంటి సిటీకి వెళ్ళి అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఒక ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మనకు కొంత ఇమేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్లా మీకు ఏమైనా అనిపించిందా? ఇంకా కొంచెం మంచిగా రాస్తే ఇంకా మళ్ళీ అసలు పర్మనెంట్గా ఉండిపోయినా బాగుంది అనిపించింది. అఫ్ కోర్స్ దానికే ఉంది. ఇప్పుడు మీరు చాలా మంది మీలాంటి ఆర్టిస్టులు కూడా అక్కడికి పర్మనెంట్గా ఉండిపోయిన చాలా మంది ఉన్నారు. అవును. ఓకే. అంటే ఈ జర్నీలో, ఎందుకంటే మీ పర్సనల్గా నేను అడుగుతున్నాను, ఇంత ట్రావెల్స్లో మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఇది సాంగ్స్ చేయడం, ఎడిటింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అవును. అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించి ఎందుకు ఈ ఫీల్డ్ వదిలేద్దాం లేకపోతే ఏదో జాబ్ చేసుకుందాం అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కష్టం అని అనిపించలేదు కానీ బ్రదర్,
ఒక్క దగ్గర ఏంటంటే మనం సాంగ్స్ ఏంటంటే మంత్కి ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే. అదే మనకి ఒక ఓన్గా నీకు ఎందుకు నేను ఉన్నానులే బ్యాక్గ్రౌండ్ నువ్వు చెయ్యు ప్రొడ్యూస్ చెయ్యు నేను ప్రొడ్యూస్ చేస్తాను నువ్వు చూసుకుంటే నేను రోజుకో సాంగ్ రిలీజ్ చేసేస్తాను బ్రదర్. ఓకే. అంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా కొంత సపోర్ట్ కొద్దిగా మనకు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈవెంట్లు ఆడుకుని వచ్చిన డబ్బులు నేను యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల వల్ల అంతా నేను సాంగ్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది, నా బట్టలకి నా సాంగ్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. అదే మనకు ఓన్గా మనకు ఒక ప్రొడ్యూస్ ఉన్నారనుకోండి ఇంకా అంతకన్నా మంచిగా చేయొచ్చేమో ఒక ఆశ. ఓకే. అంటే మన టాలెంట్ ఉంది కాబట్టి మనకి అన్ని ఫైనాన్షియల్ గా మోరల్ గా సపోర్ట్ ఉంటే కొంచెం బెటర్ గా అవుట్పుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పటి వరకు మీ జర్నీ ఇంతలోకి వచ్చింది మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరంటే? నాకు సపోర్ట్ చేసింది మా అమ్మ మా నాన్న. ఓకే. 2 బాలు రైటర్స్ బాలు అన్నయ్య. ఓకే. ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారు ఒక 2 వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్గా మీరు స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇన్వెస్ట్ చేశారా దీని మీద? స్టార్టింగ్ స్టేజ్లో ఫైనాన్షియల్గా కొంత ఏమైనా మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా జనరల్గా, అప్పుడు మీరు ఎంత చేసి ఉంటారు? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒక సాంగ్ మీద 4 లక్షలు 3 లక్షలు వచ్చింది అంటున్నారు, ఇంకొక సాంగ్ మీద ఒక 5,000 10,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి జర్నీలో మనం స్టార్టింగ్ డే 1 మనం ఇన్వెస్ట్ చేసింది లేకపోతే డే 1 మనం స్టార్ట్ చేసింది మనకు గుర్తుంటుంది అనమాట. సో అట్లాంటిది మీరు ఏ సాంగ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో? నేను అసలు అలాగే ఎప్పుడు ఏమనుకోలేదు అలా ఏమనుకో. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం పెట్టేటప్పుడు నేను ఇప్పుడు 20,000 పెడుతున్నాను, దీనికి ఒక 4 లక్షలు రావాలి, ఒక 5 లక్షలు రావాలి అనుకుంటాం అన్నమాట. సో అలాంటప్పుడు మనకు కొంత నిరాశ చెందుతాం అనమాట. సో అట్లాంటిది ఎప్పుడు అలా డబ్బు కోసం నేను అలా ఎప్పుడు అనుకోలేదు బ్రదర్. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే నేమ్ కావాలి, ఓకే, మంచి మనకు పలుకుబడి కావాలి అని ఒక ఆశతో ఉంటాం అంతే. డబ్బులు ఇరుచుంటే చెప్పిపోతాయి. ఓకే. ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, దానికి ఎలా ఛార్జ్ చేస్తుంటారు మామూలు జనరల్గా? ఈవెంట్ కంటే బ్రదర్ నార్మల్గా లోకల్లోని మన ర్యాలీ ఒక్కొక్క ఇప్పుడు ఏంటంటే 45,000 ఇలాగా. ఎందుకంటే ప్రతిదానికి షర్ట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఏంటంటే అది చెప్పలేం బ్రదర్. ఒక్కొక్కటి ఏంటంటే నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, వాళ్ళే మనకు ఫోన్ చేసి చెప్పేస్తారు ముందనే ఎవరిని తీసుకురావాలని. మనమే ఎంచుకోకర్లేదు. అన్న మా టీం అసలు కాదన్న మాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చెప్తారు. ఓకే. ఇప్పుడు షణ్ముఖ్ ఒక టీం ఉందా? టీం ఉంది. ఒక స్టేజ్ ఈవెంట్స్ చేయడానికి ఎంతమంది ఉంటారు మీ టీం? 11 మంది. 11 మంది అంటే జెంట్స్ లేడీస్ అందరు? ఓకే. ఇప్పుడు మాకు ఒక ఈవెంట్ కావాలంటే డైరెక్ట్ షణ్ముఖ్ అప్రోచ్ అయితే? అవును. ఓకే. మీది కేఎస్ఆర్ రైటింగ్స్ యూట్యూబ్ లోకి వెళ్తే అందులో మన డిస్క్రిప్షన్ లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు షణ్ముఖ్? ఎందుకంటే నీతోటి యూత్ అంతా కూడా వివిధ ప్రొఫెషనల్స్లో జాబ్స్లో సెటిల్ అయ్యి ఉంటారనమాట. ఇప్పుడు లేదండి. సో ఆ కొడుక్కి ఇంత యూట్యూబ్ నుంచి ఇంత ఆదరణ వచ్చి ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏ తల్లిదండ్రులైనా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో అట్లా ఏమైనా ఫీల్ అవుతున్నారా లేకపోతే నీకు ఎలా చెప్తుంటారు వాళ్ళు? నన్ను ఎవరైతే చెడిపోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో బాగా క్లోజ్ మాట్లాడుతారు బ్రదర్. వాళ్ళే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇప్పుడు. అంటే అప్పట్లో మీ చెడు కోరుకునే వాళ్ళు. ఓకే. అంటే మనకి ప్రతిదానికి కూడా అన్నింటికి అటు వెళ్దామంటే అటు వద్దు ఇటు వెళ్దామంటే నాకు తెలియకుండా వాళ్ళు అటు వెళ్ళిపోవడం. ఓకే. అలా చేసేవారు అంతా. కానీ ఇప్పుడు అంతా హ్యాపీ అయిపోయారు. వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇప్పుడు నేను మంచిగా ఉన్నాం, బాగా క్లోజ్గా ఉన్నాం. మా అమ్మ మా నాన్న అంటే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ బ్రదర్. ఇంక వాళ్ళ గురించి ఎంతసేపు తక్కువే. ఓకే. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే ఈ రంగంలో ఉన్నా కాబట్టి సింగింగ్ అలా రైటింగ్స్ రంగంలో ఉన్నా కాబట్టి నీకు ఒక డ్రీమ్స్ ఉంటాయి. నేను వీళ్ళతో డ్యాన్స్ పాట పాడాలని లేకపోతే ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని లేకపోతే నాకు వీళ్ళ నుంచి నేను ఒక రివార్డు అందుకోవాలని అని ఉంటుంది అనమాట బేసిక్గా. నీకు అట్లాంటిది ఏమైనా ఉందంటే? అట్లాంటిది అయితే ప్రెసెంట్ ఏం లేదు బ్రదర్. కానీ నాకు ఒకే ఒక గోల్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. డైరెక్షన్ చేయాలని. రెండోది ఏంటంటే ఏదైనా ఒక పెద్ద మూవీకి ఒక మంచి ఫోక్ సాంగ్ రాసి ఓకే స్క్రీన్ పైన రైటర్ బై షణ్ముఖ్ పడాలని నాకు ఆశ. బిగ్ స్క్రీన్ మీద పడాలని నాకు ఆశ. ఓకే. థ్యాంక్ యూ షణ్ముఖ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రదర్. అనుకున్న ఇష్యూస్ అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. వచ్చే వారం ఇంకో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.